సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమస్త మానవ సమానుభవమును, సమస్త మానవ క్షమానుభవమును సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. చప్పట్లు కొడు. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. హల్లెలూయా. దయా హృదయాయి దురాత్ములెల్లరినీ, దయా హృదయాయి దురాత్ములెల్లరి, దయాన భయాన దయాన బ్రోవన్, దయాన నయాన దయాన బ్రోవన్ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను
యేసుక్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, దేవునికి స్తోత్ర. చప్పలు కొట్టి ప్రభువుని గణపరుద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. చాలండి. ఈ వాక్యమును ప్రభు మన హృదయములు ఫలింపచేయునుగాక. చిన్ని ప్రార్థనను తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధమైన పాదముకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో ఈ నెలలో మా తండ్రి 2వ శనివారములో మీరు మమ్మలను ప్రవేశపెట్టారు. గత వత్సరమంతయు, గత మాసమంతయు, గత కాలమంతయు మీరు మమ్మలను కాపాడారు. మోషే సుఖోపవాసములు మా తండ్రి నిన్నటితో పూర్తి చేయబడ్డాయి. మా ప్రభువా, మీకు వందనాలు. అభిషేకములలోకి వెళ్ళుచున్నారు దేవా. మా తండ్రి, అభిషేకములలోనికి వెళ్ళే మేము, మోషే సుఖోపవాసములు పూర్తి చేసిన మేము, ఈ వాక్యమును వింటున్న బిడలతో దేవా మీరు మాట్లాడుమని మమ్ములను, మా హృదయములను, మా ప్రభువా, మా ఆత్మలను మా తండ్రి మీరే బలపరచి ఆకాశ వాకండ్లను తెరిచి మీ వాగ్దాటిని ఇక్కడికి రప్పించి చెప్పుచున్న నన్ను, వినుచున్న మీ బిడలను మీ ఆధీనములో మీ ఆత్మతో మా తండ్రి బలపరచుమని యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, మోషే సుఖోపవాసములు పూర్తి చేసిన వారలరా, ఈ పుణ్యస్థలానికి స్వస్థతశాలకు వచ్చిన వారలరా, చదవబడిన లేఖన భాగములో మోషే గారు మనకు కనపడుచున్న వారై ఉన్నారు. మోషే గారి ఆయుష్ 120 సంవత్సరాలు. మోషే గారి జీవితము 3 భాగాలు. ఒకటేమో మొదటి 40 సంవత్సరాలు, రెండేమో ఆ తదుపరి 40 సంవత్సరాలు, 3వ భాగమేమో ఆఖరి 40 సంవత్సరాలు. మొదటి 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో రాజభవనములో రాజకుమారుడులాగా మోషే పెరిగిన వాడై ఉన్నాడు. కష్టమేంటో తెలియదు, బాధ ఏంటో తెలియదు. రాజభోగాలతో, రాజవసతులతో రాజకుమారుడులాగా సంతోషముగా పెరిగిన వాడై ఉన్నాడు. 40 సంవత్సరాలు దాటిన తరువాత మోషే మిద్యానుకు వెళ్ళిపోయాడు. తన మామ దగ్గరకు వెళ్ళిపోయాడు. అక్కడ మందలు మేపుకుంటూ ఉండేవాడు. ఎన్ని సంవత్సరాలు అక్కడ నివాసం ఉన్నాడు అని అంటే 40 సంవత్సరాలు ఉన్నాడు. ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, భయపడ్డాడు, దాక్కున్నాడు. దేవుని విశ్వాసులరా, శరీరము నలుగున్నట్లుగా అతడు పని చేసిన వాడై ఉన్నాడు. తదుపరి 40 సంవత్సరాలు దేవుని చేత ఎన్నుకోబడి, దేవుడు మోషేను ఎన్నుకొని ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఏర్పాటు చేసుకుని లక్షల మంది దేవుని విశ్వాసులరా ఇశ్రాయేలీయులను నడిపించడానికి దేవుడే మోషేను ఏర్పాటు చేసుకుని ఒక నాయకుడిగా
దేవుని ప్రియ విశ్వాసులరా, ఘనమైన నాయకుడుగా మోషే ఆఖరి 40 సంవత్సరాలు జీవించిన వాడై ఉన్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, మొదటి 40 సంవత్సరాలు ఎలా ఉండబోతుందో, 1 నుంచి లేక 0 నుంచి 40 సంవత్సరాలు వచ్చే వరకు అతని జీవితం ఎలా తిరగబోతుందో, అతని జీవితం ఎలా ఉండబోతుందో, అతని తల్లి తనను కాపాడింది, అతని తల్లి అతన్ని దాచింది, అతని తల్లి నదిలో వదిలేసింది, ఫరో కుమార్తె అతను తీసుకుంది. దేవుని ప్రియ విశ్వాసుల అతని జీవితం ఎలా వెళ్ళబోతుందో, ఎలా వెళ్ళిందో మోషేకు ముందుగా తెలియదు. రెండవ 40 సంవత్సరాలు కూడా అతని జీవితం ఎలా ఉండబోతుందో, రేపు ఎలా ఉంటుందో, ఎల్లుండి ఎలా ఉంటుందో, సంవత్సరం తర్వాత ఎలా ఉంటుందో, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో మోషేకు దేవుని ప్రియ విశ్వాసులరా ముందుగా తెలియదు. కానీ మోషే గారి జీవితం ఆఖరి 40 సంవత్సరాలు వచ్చేసరికి, అంటే 80 నుంచి 120 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు ఎలా ఉండబోతుందో, ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో జీవితాన్ని దేవుని ప్రియ విశ్వాసులరా అయ్యగారు అన్నారు, మోషే 40 సంవత్సరాల ముందే మోషే చూచిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మోషే గారిని వాడుకునే ముందు, దేవుడు మోషేను ఎన్నుకునే ముందు, దేవుడు మోషేను అభిషేకించే ముందు, ఇదిగో ఆయన కొండపై ఉన్నాడు, మోషే కొండ క్రింద ఉన్నాడు. మోషే కొండపై వెళ్ళడానికి దేవుని ప్రియ విశ్వాసులరా దేవుడు ఒక ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, ఆ కొండపైన ఏముందమ్మా? అందరూ చెప్పాలి. ఒక పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలేదు. మోషే క్రింద ఉన్నాడు, దేవుడు పైన ఉన్నాడు. దేవుడు మోషేని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు దేవుని ప్రియ విశ్వాసులరా మోషే 40 జీవితాలు ఎలా ఉండబోతుందో దేవుడు మోషేకు చూపించారు. నీ 40 సంవత్సరాల జీవితం ఎలా ఉండబోతుందో, ఆఖరి 40 సంవత్సరాలు ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో, ఎలా శ్రమలు వస్తాయో, ఎలా బాధలు వస్తాయో, ఎలా ఇరుకులు వస్తాయో, ఎలా ఇబ్బందులు వస్తాయో, ఎలాంటి శ్రమలు వస్తాయో దేవుడు ముందుగానే అయ్యగారు అన్నారు. ఎలా తెలిసింది మోషే కంటే, మండుచున్న పొదను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మండుచున్న పొద దేవుడు మోషేకి ఎందుకు చూపించారంటే, మోషే ఇదిగో నీ జీవితము కూడా, ఆఖరి జీవితం కూడా ఇలాగే 40 సంవత్సరాలు మండబోతూ ఉన్నది. శ్రమలు ఉండబోతూ ఉన్నాయి. ఈ పొదలో ఎలాగో మంట ఉన్నదో, ఈ పొదలో ఎలాగో అగ్ని ఉండదో, ఈ పొదలో ఎలాగో వేడి ఉన్నదో, ఈ పొద ఎలా మండుచున్నదో, ఈ పొద ఎలా కాలుతున్నదో, ఇదిగో నీ జీవితంలో కూడా అలాంటి శ్రమలే రాబోతున్నాయి. ఐగుప్తు దాటిస్తావు, శ్రమలు వస్తాయి. ఐగుప్తును దాటి ఎదురుకు వెళతావు, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. శ్రమ లేని రోజు ఉండదు, బాధ లేని రోజు ఉండదు, ఇరుకు లేని రోజు ఉండదు, కష్టము లేని రోజు ఉండదు. ప్రతిరోజు కూడా శ్రమలు నీ జీవితంలో ఉండబోతున్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ 40 సంవత్సరాలు నీ జీవితంలో శ్రమ ఉన్నా ఆ శ్రమ నిన్ను కాలనీయకుండా, ఈ పొద ఎలా మండుచున్నదో, మండుచున్న పొద ఎలాగూ కాలిపోలేదో నేను నిన్ను కాలిపోనివ్వను అని దేవుడు వాగ్దానం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా మోషే గారి జీవితం ఎలా ఉండబోతుందో దేవుడు చెప్పేశాడు. మోషే, నీ జీవితంలో శ్రమలుంటాయి, నీ జీవితంలో బాధలుంటాయి, నీ జీవితంలో కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి. కానీ పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలే. నీవు మండుతావు కానీ నీవు కాలిపోవు అని దేవుడు మోషేకు వాగ్దానం చేశారు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని ప్రియ విశ్వాసులరా ఘనమైన మోషే ఘనమైన మాటలు పలికాడు.
చాలా మంది అనుకుంటారు 91వ కీర్తన దావీదు గారు వ్రాసారు అని అనుకుంటారు, కానీ కాదు 91వ కీర్తన వ్రాసింది మోషే గారే. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు మోషే గారు అందులో వ్రాసారు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అంటే దేవుడు మోషేతో చెప్పారు, మోషే నీకు శ్రమ వస్తుంది, నీ ప్రక్కన 10,000 మంది ఉంటారు, నీకు వ్యతిరేకంగా లక్షల మంది ఉంటారు, కానీ అపాయము నీ యొద్దకు రాదంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నీవు నాగుపాములను భుజంగములను అనగత్రొక్కెదవన్నాడు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగునన్నాడు. వేటకాని ఊరుల్లో నుండి ఆయన విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవుని ప్రియ విశ్వాసులరా, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. దేవుని ప్రియ విశ్వాసులరా, మోషే గారితో దేవుడు చెప్పిన ఇదిగో ఇవి వస్తాయి. బాణం ఉంటుంది, తెగులు ఉంటుంది, వ్యాధి ఉంటుంది, కష్టం ఉంటుంది, అప్పు ఉంటుంది, ఆకలి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నీవు మాత్రం పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ వాక్యాన్ని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు చాలా మంది విశ్వాసులు మండుచున్నారు, చాలా మంది విశ్వాసులు కాలిపోతున్నారు. చాలా మంది మండుచున్నారు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా మంట ఉన్నది. మీ జీవితాలలో, ఇక్కడ ఉన్న మీ జీవితాలలో శ్రమ ఉన్నది, ఇక్కడ ఉన్న మీ జీవితాలలో బాధ ఉన్నది, ఇక్కడ ఉన్న మీ జీవితాలలో కష్టం ఉన్నది. లేని వారు ఎవరైనా చేతులు ఎత్తండమ్మా. నాకు కష్టం లేదు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఒక్క చెయ్యి లెగలేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని ప్రియ విశ్వాసుల, నిజమే మోషే వలె మనం కూడా మన జీవితాల్లో ఎన్నో శ్రమలు, కానీ చాలా మంది కాలిపోతున్నారు. చాలా మంది దేవుని ప్రియ విశ్వాసులరా కాల్చబడుతున్నారు. శ్రమలలో అగ్ని వచ్చినప్పుడు దేవుని ప్రియ విశ్వాసులరా కాల్చబడుతున్నారు. చాలా మంది ఆ వేడికి తట్టుకోలేకపోతున్నారు, నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు. దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు, 40 సంవత్సరాలు నడిచిన చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎంత అద్భుతం. పొద మండింది కానీ ఆ పొద కాలిపోలేదే. 40 సంవత్సరాలు వారు నడక ఉంది, కానీ వారికి దేవుని ప్రియ విశ్వాసులరా శ్రమ అనిపించలేదు. చీకటిలో ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను వారు భయపడలేదు. ఈరోజు మనలో చాలా మంది భయపడుతున్నాం, కాలిపోతున్నాం. దేవుని ప్రియ విశ్వాసులరా, కుమిలిపోతున్నాం, వేదన చెందుతున్నాం. దుఃఖములతో, శ్రమలతో, ఇరుకులతో, వ్యాధులతో, అప్పులతో, కన్నీళ్లతో. ఇన్ అండ్ అవుట్ శ్రమలే, అఫిలేషన్. ఇంటిలోనూ ఇంట బయటికి దేవుని ప్రియ విశ్వాసులరా, మన హృదయములో శరీర శ్రమలు, ఆత్మీయ శ్రమలు, మానసిక శ్రమలు, ఎక్కడ చూసిన శ్రమలే. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఈరోజు మోషే వలె లేక ఆ కొండపై ఉన్న మండుచు ఉన్న పొద వలె మనం మండుచున్నాం, కానీ దేవుడు కాలకుండా చేయబోతున్నాడు మనలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మండుచున్న వారముగా ఉన్నామేమో కానీ దేవుడు మనల్ని కాలనివ్వడాయిన. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో వారు అగ్నిగుండములో పడవేయబడినను వారు మండుచున్నారు కానీ వారు కాలిపోలే. ఇదిగో దేవుని ప్రియ విశ్వాసులరా, యేసు ప్రభువులు వారి శిష్యులలో శిష్యుడైన యోహాను ఏమీ చెయ్యలేక దేవుని ప్రియ విశ్వాసులరా మలమల మాడుతో కాగుతూ ఉన్న నూనెలో పడేసి మూత పెట్టేశారు, కానీ యోహాను మాత్రం కాలిపోలే. ఈరోజు మీరు కూడా కాలిపోకుండా దేవుడు చేయబోతున్నాడు. ఆయన నమ్మిన వారందరూ ఆమేన్ అనాలి గట్టిగా.
ఆమేన్. దేవుడు మిమ్మలను వెలిగించునుగాక, దేవుడు మిమ్మలను నడిపించునుగాక, దేవుడు మిమ్మలను కాలకుండా కాపాడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా చేస్తాడు ఆయన? దేవుని ప్రియ విశ్వాసులరా, పొదలన్నీ మండుతాయి, కాలిపోతాయి. పొద కాలిపోకుండా ఉండడం అసాధ్యమే. ఆ కొండ పైన దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో హోరేబు కొండపై పొద మండుచున్నది, కానీ ఆ పొద కాలిపోవట్లేదు. ఏంటి ఆశ్చర్యం? ఎందుకు కాలిపోవట్లేదు ఆ పొద? దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మనము కూడా ఒక పొద వేసి ఒక పొదను కాలిస్తే ఆ పొద కొంతసేపటికి ఏమైపోతుంది? కాలిపోతుంది, బూడిదైపోతుంది. పొద దేవుని ప్రియ విశ్వాసులరా లేకుండా అయిపోతుంది. పిచ్చి గడ్డి ఎక్కడైనా మొలిస్తే దాని మీద ఏం చేస్తారండి? కిరోసిన్ వేసి ఏం చేస్తారు? కాల్చేస్తారు. వెలిగిస్తే అదంతా కాలిపోతారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మనలో కూడా చాలా మంది కాలిపోతున్నామేమో. కాలకుండా ఉండాలి అని అంటే ఆ మండుచున్న పొద ఎందుకు కాలిపోలేదు? మోషే ఎందుకు కాలిపోలేదు? ఈరోజు మనము కూడా కాలకుండా వెలుగుతూ ఉండాలి అని అంటే వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తాను. వాక్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమ నుండి మోషే అని పిలిచెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ పొద నడిమ నుండి ఎవరు పిలుస్తున్నారంట? దేవుడు పిలుస్తున్నారు. అంటే ఆ పొదలో ఎవరున్నారు చెప్పండి? దేవుడున్నాడు. ఆ పొద ఎందుకు కాలిపోలేదు అని అంటే దేవుని ప్రియ విశ్వాసులరా, మొట్టమొదటి కారణం ఆ పొద కాలిపోకుండా ఉండడానికి ఆ పొద మధ్యలో ఎవరున్నారు చెప్పండి? దేవుడున్నాడు. ఒకవేళ దేవుడే కనుక ఆ పొదలో లేకపోతే అన్ని పొదల వల్లే ఆ పొద కూడా కాలిపోయేదే. దేవుని ప్రియ విశ్వాసులరా, అన్ని పొదలు ఎలాగున కాలిపోతున్నాయో, మసైపోతున్నాయో, బూడిదైపోతున్నాయో, ఆ పొద కూడా బూడిదైపోవాలి. కానీ ఎందుకు కాలిపోలేదంటే ఆ పొద మధ్యలో ఎవరున్నారనంటే దేవుడున్నాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, మోషే 40 సంవత్సరాలు శ్రమను వచ్చినా కాలిపోలేదు, బాధలు వచ్చినా కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదంటే మోషేతో ఎవరున్నారు చెప్పండి? దేవుడున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాట, అయ్యగారు చెప్పిన మాట, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు కూడా మనతో ఉంటే, మనము కూడా దేవునితో ఉంటే, అంటే దాని అర్థము అయ్యగారు అన్నారు, విశ్వాసులంట, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని మందిరములో ఉండవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడుంటాడు? లోకములో ఉంటాడా? దేవుడు ఎక్కడుంటాడు? పాపములో ఉంటాడా? దేవుడు ఎక్కడుంటాడు? దేవుని ప్రియ విశ్వాసులరా, మందిరములో ఉంటాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, మందిరాలలో దేవుడు ఉంటాడు. జానయ్య గారు చెప్పేవారు, ఎవరు మందిరము కడతారు వారంట ఆకాశముందన్న దేవుణ్ణి ఎక్కడికి దింపిన వారంట? భూమి మీద ఉన్న ఆ మందిరములోకి దింపిన వారు అవుతారంట. దేవునికి స్తోత్రం. మందిరములో దేవుని ప్రియ విశ్వాసులరా దేవుడు ఉంటాడు. కాబట్టి ఈరోజు మనము కాలిపోకుండా ఉండాలి అని అంటే దేవుని ప్రియ విశ్వాసులరా, మనము దేవుని మందిరాలలోకి వచ్చేయాలంతే. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మందిరం. ఎన్ని సంవత్సరాలు అయిందంటే 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, సుమారు 40 సంవత్సరాలు పైగానే. దేవుని ప్రియ విశ్వాసులరా, నేను పుట్టేసరికి ఈ శాల దేవుని ప్రియ విశ్వాసులరా ప్రారంభించబడి, జానయ్య గారు అన్నారంట, అమ్మా మేమేం చేస్తాం, మా మనవళ్ళు చేస్తారు చూడు సేవ అని జానయ్య గారు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళిపోయారు, కానీ సేవ ఆగిపోలేదు అంతే. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన వెళ్ళిపోయిన ఈ పొద ఇంకా ఏమవుతుంది? మండుచూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకు మండుచున్నది? పొదలో ఎవరున్నారు?
ఒకవేళ ఇది మనిషి పని అయితే, ఇది దేవుడు ఇక్కడ లేకపోతే ఈ పొద ఏమైపోతుంది చెప్పండి? కాలిపోతా. ఈరోజు చాలా పొదలు కాలిపోతున్నాయి, చాలా మందిరాలు కాలిపోతున్నాయి, దేవుని ప్రియ విశ్వాసులరా చాలా ఆలయాలు కాలిపోతున్నాయి. ఈరోజు ఈ స్వస్థతశాల కాలిపోకుండా ఉన్నది అంటే ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దగ్గరికి రండి. మీరు కూడా కాలిపోకుండా ఉండాలి అంటే మీరు దేవుని దగ్గరికి రండి. దేవుని ప్రియ విశ్వాసులరా మీరు ఆలయాలకు వెళ్ళండి. ముదునూరుపాడు స్వస్థతశాలకు రండి. స్వస్థత కోటాలలో ఏకీభవించండి. స్వస్థత శాలకు మాత్రమే కాదు, దేవుని ప్రియ విశ్వాసులరా అత్యంత ప్రధానమైనది ఏంటి చెప్పండి? ఆరాధన. ఆదివారపు ఆరాధనలు. దేవుని ప్రియ విశ్వాసులరా ఇదిగో ఇక్కడ ప్రతి ఆదివారం ముదునూరుపాడు స్వస్థతశాలలో ఆరాధన జరుగుతుంది. ఆరాధనకు అవకాశం ఉంటే ఇక్కడికి రండి. గణపవరములు, భీమవరములు బైబిల్ మిషన్ ఆరాధనలు చార్లీ జాన్ ఫిన్నె గారు స్థాపించినవి అక్కడ జరుగుతాయి. అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళండి. అతిలిలో దేవుని ప్రియ విశ్వాసులరా జాన్సన్ జాషువా గారు, దేవుని ప్రియ విశ్వాసులరా అక్కడ ఆరాధనలు చేస్తారు. అక్కడికి వెళ్ళండి. తాడేపల్లిగూడెంలో క్రైస్ట్ చర్చిలో డైమండ్ సన్ అయ్య గారు, జంగారెడ్డిగూడెంలో దైవరావు అయ్య గారు, ఎవరైనా కృష్ణా జిల్లా వారు ఉంటే గనక దేవుని ప్రియ విశ్వాసులరా ఆగిరిపల్లి అనే ప్రాంతంలో నేను ఒక సంవత్సరం కూడా అవ్వలేదు, ఒక నూతన మందిరాన్ని కట్టాను. ఎవరైనా ఉంటే దగ్గరలో అక్కడికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆగస్టు 15వ తారీఖు ఆగిరిపల్లిలో తైలాభిషేకం. ఎవరైనా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఉంటే రండి. ఇంకొక మందిరమును కూడా దేవుని ప్రియ విశ్వాసులరా దేవుడు కట్టించబోతున్నారు. దాని కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు చెబుతున్నానంటే మా మందిరాలు మాత్రమే కాదు, మా గురించి మేము చెప్పాలి కదా. మా మందిరాలు మాత్రమే కాదు, మీ ఊరిలో ఏ మంచి మందిరము మీకు అనిపిస్తే, దేవుని ప్రియ విశ్వాసులరా మీ ఊరిలో ఏది మంచి మందిరం అనిపిస్తే, ఎక్కడ దేవుడున్నాడు అని మీకు అనిపిస్తే, ఎక్కడ పరిశుద్ధత ఉన్నది అని మీకు అనిపిస్తే, ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని మీకు అనిపిస్తే మీ ఊర్లలో మీ ఆరాధనలకు వెళ్ళండి. మానకండి. ఎందుకంటే మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుని ప్రియ విశ్వాసులరా ఇళ్లలో దేవుడు ఉండడు. దేవుని ప్రియ విశ్వాసులరా లోకములో దేవుడు ఉండడు. లోకానుసారమైన దేవుని ప్రియ విశ్వాసులరా పనులతో నింపబడే స్థలాలలో దేవుడు ఉండడు. దేవుడు పరిశుద్ధమైన స్థలము ఎన్నుకుంటాడు. దేవుడు మందిరములో ఉంటాడు. దేవుని ప్రియ విశ్వాసులరా ఎవరైతే మీ ఇంటిలో సన్నిధి ఏర్పాటు చేసుకుంటారో ఆ సన్నిధిలోకి కూడా దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. కుర్చీలు ఎందుకు వేస్తాం మనం? అమ్మా చాలామంది అంటారు విగ్రహారాధన అంటారు కుర్చీని తెలియక. ఒకసారి దేవదాసయ్య గారు దేవుని ప్రియ విశ్వాసులు ఒక కూటానికి అయ్యగారిని పిలిచారంట. అయ్యగారిని పిలిస్తే అయ్యగారు ఆ కూటానికి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రభువా, భక్తులను పరిశుద్ధులను ఇహలోక పరలోక సంచార అంతస్తు అంతటిని ఇక్కడికి తీసుకురా, నీవు కూడా ఇక్కడికి రా, ఇక్కడ కూర్చో అని ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయగానే ప్రభు వచ్చేసారంట. వెంటనే దేవదాసయ్య గారికి ఏ కుర్చీ అయితే వేశారో చాలా మంచి కుర్చీ, ప్రశస్తమైనది తుడిచి వేశారంట. ఆ కుర్చీ ప్రక్కనే అయ్యగారి క్రింద కూర్చుని ఆ కుర్చీలో అయ్యగారు తువాలు ఉంటే ఆ తువాలు దాని మీద పరిచారంట. అయ్యగారండి ఎందుకు కింద కూర్చున్నారు, పైన కూర్చోండి అంటే అయ్యగారు అన్నారు, బాబు నేను వచ్చాను, ఒక కుర్చీ వేసావు, మరి దేవుడు వచ్చారు, దేవుడికి వేయాలిగా. ఈరోజు బైబిల్ మిషన్ అనుభవం ఏంటంటే దేవుడు తప్పనిసరిగా మన మందిరాలలో ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రయ. దేవుడు మందిరాల్లోనే కాదు, ఒకవేళ మీ ఇంటిలో ఆయనకి స్థానం ఇస్తే మీ ఇంటిలోకి వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రయ. మీ హృదయంలో స్థానం ఇస్తే మీ హృదయంలోకి వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రయ. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని ప్రియ విశ్వాసుల మందిరము ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. ఎక్కడ దేవుడు ఉంటాడో ఆ పొద ఏమవుతుంది చెప్పండి? కాలిపోదాం. ఈరోజు మనం కాలిపోకుండా శ్రమ వచ్చినప్పుడు నిలవబడాలనంటే మోషే నిలవబడ్డాడు. మోషేను తిట్టారు దేవుని ప్రియ విశ్వాసులారు, కానీ మోషే కాలిపోలేదు. కారణం
దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ పొద మధ్యలో దేవుడున్నాడు. మోషే మోషే అని దేవుడు పిలిచాడు మోషేను. నాకు చెప్పినట్లుగా షడ్రకు మేషకు అబెద్నెగోలు వారు విగ్రహానికి మ్రొక్కము అని అన్నారని 7 రెట్లు వేడిమి కలిగినదిగా అగ్నిగుండాన్ని చేసి అగ్నిగుండములో ఎవరిని పాడేశారు అమ్మా? షడ్రకు మేషకు అబెద్నెగోలు ఏం చేశారు? పాడేశారు. అగ్నిగుండంలో పాడేస్తే దేవుని ప్రియ విశ్వాసులరా, అగ్నిగుండంలో పడవేయబడ్డారు. పడవేస్తే ఎంతమందిని పడేశారు? 3 పడేస్తే అగ్నిగుండంలో ఎంతమంది కనబడుతున్నారంట? 4 కనబడుతున్నారు. 4వ వ్యక్తి ఎవరు? ఆ పొద మధ్యలో ఏ దేవుడు ఉన్నాడో, దేవుని ప్రియ విశ్వాసులరా, అదే దేవుడు వీరితో 4వ వాణిగా, దేవుని ప్రియ విశ్వాసులరా, 4వ వాణిగా ఉండి రాజుకు అనుమానం వచ్చి వారిని పైకి రప్పించాడంట. పైకి వచ్చి ఏం చేశాడు? రాజు చెక్ చేస్తున్నాడంట. చెక్ చేస్తున్నాడు. బట్టలు చెక్ చేశాడు, శరీరం చెక్ చేశాడు, తల వెంట్రుకలు చెక్ చేశాడు. వారి దగ్గరకు వచ్చి రాజు కుక్కలాగా ఏం చేశాడంట? వాసన చూశాడంట. ఏం వాసన రాలేదు? అగ్ని వాసన కూడా రానివ్వలేదంట ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, రాజు రమ్మని పిలువలేదా? ఓ భక్తుడా తిరగలేదా? 4వ వాడు తిరగలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నారు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నారు. జీవమిచ్చిన యెహోవా ఉన్నారు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నారు. జీవమిచ్చిన యెహోవా ఉన్నారు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నారు. జీవమిచ్చిన యెహోవా ఉన్నారు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర. దేవుని ప్రియ విశ్వాసులరా, అగ్ని వాసన ఎందుకు? ఎవరున్నారు వారితో? దేవుడున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మనం కూడా కాలిపోకూడదు. మీరు కూడా శ్రమలను బట్టి కాలిపోకూడదు. ఎప్పుడు కాలిపోమంటే దేవుడు మీతో ఉన్నప్పుడు. దేవుడు మీతో ఉండాలి అని అంటే దైవజనుడిగా నేను చెప్పే మాట, మీరు ఎక్కడ ఉండాలి చెప్పండి? మందిరాలలో ఉండండి, ఆలయాలలో ఉండండి, ఆలయాలు మానకండి. ఇక్కడ ముదునూరుపాడు స్వస్థతశాలలో ఎన్ని వారాలు అని చెప్తారండి అమ్మ? 7 వారాలు. ఎందుకు 7 వారాలు? మందిరానికి వచ్చినప్పుడు దేవుని ప్రియ విశ్వాసులరా, దేవునిలో మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు, వారాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మీకు దగ్గర అవుతాడు. దేవుడు మీకు ఎదురవుతాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన కార్యాలు మీరు చూడగలుగుతారు. విశ్వాసం పెరుగుతుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, మీరు విశ్వాసం పెరిగితే ఆయనను, దేవుని ప్రియ విశ్వాసులరా, నమ్మితే, నమ్ముట మీ వలననైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. నమ్మాలంటే ఎలా నమ్మకం కుదురుతుంది? ఎలా విశ్వాసం కుదురుతుంది? బైబిల్లో ఒక మాట ఉంది, వినుట వలన విశ్వాసం కలుగును. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు. 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 అనేది దేవుని ప్రియ విశ్వాసులరా సంపూర్ణ సంఖ్య, దైవ సంఖ్య. కాబట్టి 1 రోజు తప్పినా, 1 రోజు విన్నా, 1 రోజు వినకపోయినా, ఈ సంపూర్ణ సంఖ్య లోనికి మీరు వచ్చినప్పుడు దేవుని ప్రియ విశ్వాసులరా మీరు వింటారు. విన్నప్పుడు మీలోకి విశ్వాసం వస్తుంది. మీకు దేవుడు మేలు జరిగించేవాడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి మందిరాలు దేవుని ప్రియ విశ్వాసులరా నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది ముదునూరుపాడు స్వస్థతశాలకు ఒకటే వస్తారు. దేవుని ప్రియ విశ్వాసులరా, శాలకు ఒకటే కాదు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆరాధనలకు కూడా వెళ్ళండి. నేను చెప్పాను ఇందాక,
ఇది జానయ్య గారు స్థాపించిన స్వస్థతశాల. కాబట్టి వారు 4 కుమారుల మందిరాలు ఎక్కడున్నాయో నేను మీతో చెప్పా. నా మందిరం కూడా ఎక్కడుందో నేను మీతో చెప్పాను. దేవుని ప్రియ విశ్వాసులరా, మీ ఊర్లలో మీకు ఏ మందిరం మంచిది అనిపిస్తే మా మందిరాలకి రండే అని ఎవరు చెప్పరు, నేను చెప్పను. మీకు ఏ మందిరం మంచిది అనిపిస్తే, మీకు ఏ ఆలయం మంచిది అనిపిస్తే ఆలయాలకు వెళ్ళండి. ఆరాధన మాత్రం మానకండి. దేవుని మందిరాన్ని మాత్రం విడిచిపెట్టకండి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ అనుభవాన్ని కలిగిన వారై ఉండండి. పొద నడి మధ్య నుంచి దేవుడు మోషేను పిలిచాడు. పొద కాలిపోలేదంటే దేవుని ప్రియ విశ్వాసులరా, మోషే కాలిపోలేదంటే మోషేతో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. రెండవదిగా ఆ పొద ఎందుకు కాలిపోలేదు వాక్యము ద్వారా నేను చూపిస్తాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ పద దేవుని ప్రియ విశ్వాసులు దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే నీ పాద రక్షణ విడిచిపెట్టాయి. ఎందుకంటే ఇదిగో ఈ పొద ఎలాంటిదంట? అందరూ చెప్పాలి, పరిశుద్ధమైన స్థలము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పొద ఎందుకు కాలిపోలేదంటే, మొదటిగా ఆ పొదలో దేవుడు ఉన్నాడు, రెండవదిగా ఆ పొద పరిశుద్ధమైనది. పాతకాలంలో దేవుని ప్రియ విశ్వాసులరా, నిజాయితీ నిరూపించుకోవడానికి ఏం చేసేవారంటే చేతి మీద హారతి పెట్టుకుని ఏం చేసేవారు? హారతి ఇచ్చేవారు. అంటే పరిశుద్ధులైతే ఏమవుతుంది? కాలదంట. ఇంకా పరాకాష్ఠకు వెళ్ళి దేవుని ప్రియ విశ్వాసులు అగ్నిలో ఏమనేవారు? అగ్నికి ఆహుతి, అగ్నిలోకి నడిచి వెళ్ళిపోయేవారు. దేవుని ప్రియ విశ్వాసులరా, నీవు పరిశుద్ధుడు అయితే, నీవు పవిత్రురాలు అయితే అగ్ని నిన్నేమీ చెయ్యదు అని దాని అర్థం. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో నేను కూడా పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒకవేళ మనం పరిశుద్ధులమైతే శరీరం గురించి నేను మాట్లాడను కానీ మిమ్ములను, మీ ఆత్మను దేవుని ప్రియ విశ్వాసులరా ఎవరు ఏమీ చేయలేరంతే. ఒకవేళ మనం పరిశుద్ధులమైతే దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధత మనలో ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. యోబు అన్ని కోల్పోయాడు, యోబు చేతుల్లో ఏమీ లేవు. యోబు స్నేహితుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, యోబా నీ చేతుల్లో ఏమీ లేవు కదా, నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నావు కదా, భక్తిపరుడుగా ఉన్నావు కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నిజమే. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధులు మొండిగా చెప్తారు. ఏమని చెప్తారంటే, నా మట్టుకైతే బ్రతుకటి క్రీస్తు, లేక చావైతే. ఎవరు చెప్పగలరు ఇది? ఒక పాపి చెప్పమానండి. పాపం చేసి హాస్పిటల్లో ఉంటాడు చూచారా, అతను చెప్పమానండి. మరణిస్తే ఏమొస్తుంది అతనికి? వణుకు వచ్చేస్తుంది, నేను నరకానికి వెళ్ళిపోతానేమో. అది ఒక పరిశుద్ధుని అడగండి, భయపడరు. దేవుని ప్రియ విశ్వాసం, ఎందుకంటే అది పరిశుద్ధతలో ఉన్న ఘనమైన అంతస్తు. ఈరోజు మోషే కాల్చబడలేదంటే, ఆ పొద కాల్చబడలేదంటే, మోషే ఆఖరి 40 సంవత్సరాలు అతని జీవితం ఎలాగున్నదంటే పరిశుద్ధమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది పరిశుద్ధులుగా ఉన్నారు? లోకములో ఉండి, అన్యులుగా ఉండి, పాపంలో ఉండి, పాపులుగా ఉండి, దేవుని ప్రియ విశ్వాసులరా మేము పరిశుద్ధ పరచబడాలి అని లోకమంతా దేవుని దగ్గరకు వస్తుంటే, ఈరోజు చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారంటే సిగ్గు లేకుండా పాపం చేస్తున్నారు. పాపానికి భయపడి దేవుని ప్రియ విశ్వాసులరా చాలా మంది ఎక్కడికి వస్తున్నారు? దేవుని దగ్గరకు వస్తున్నారు. పాపం తొలగించబడాలి అని దేవుని దగ్గరకు వస్తున్నారు. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి మరి ఏం చేస్తున్నారు చెప్పండి? పాపం చేస్తున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని దగ్గరకు వచ్చి మరీ పాపం చేస్తే, దేవుని వాక్యాన్ని విని మరీ పాపం చేస్తే, పాపము అని తెలియనప్పుడు పాపం చేయడం వేరు. ఇది పాపము అని తెలిసిన తర్వాత కూడా, ఇది తప్పు అని తెలిసిన తర్వాత కూడా ఏమవుతుంది? పాపం చేస్తే. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒక పాట ఉంటుంది, తప్పించుకుందువా దేవుని
దేవుని యొద్ద నుండి రాజువైనా అధికారివైనా, రాజువైనా అధికారివైనా తప్పించుకొందువా. నీవు రాజువైనా అధికారివైనా తప్పించుకొందువా, తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి. రాజువైనా అధికారివైనా తప్పించుకొందువా. ఆదాము తప్పించుకొనినా, రాగోను తప్పించుకొనినా, ఆదాము తప్పించుకొనినా, రాగోను తప్పించుకొనినా, ఆకాశము కెక్కిన సముద్రములో దాగిన తప్పించుకొందువా. ఆకాశము కెక్కిన సముద్రమున దాగిన తప్పించుకొందువా, తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి. రాజువైనా అధికారివైనా, రాజువైనా అధికారివైనా తప్పించుకొందువా. అప్పుడు పెడదా స్తోత్రం. పరిశుద్ధుడవై దేవుని విశ్వాసులరా, దేవుని దగ్గర నుంచి తప్పించబడలేదు. ఈరోజు మన ప్రభు కూడా కాలిపోకూడదు అంటే మనలో కూడా పరిశుద్ధత ఉందా. ఎంత ఘోర పాపినైన యేసు క్షమించి రక్షించును నేడే. స్తోత్రం. ఎంత ఘోర పాపినైన యేసు క్షమించి రక్షించును నేడే. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా, తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి. రాజువైనా అధికారివైనా, నీవు రాజువైనా అధికారివైనా తప్పించుకొందువా, తప్పించుకొందువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాము తప్పించుకొనినా, రాగోను తప్పించుకొనినా దేవుని ప్రియ విశ్వాసులరా, ఆకాశముకెక్కిన చెప్పాలి. అందుకని పాట పాడుతున్నప్పుడు ఏం చేయాలి? పాటను ఆలకించాలి. ఆకాశముకెక్కిన సముద్రములో దాగిన మానవులు ఎవరు తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. కరోనా వచ్చినప్పుడు కొంతమంది తప్పించుకోవచ్చు, అక్కడెక్కడన్నా ఇక్కడెక్కడన్నా దాగి దేవుని ప్రియ విశ్వాసులరు, కానీ దేవుని నుంచి మాత్రం తప్పించుకోలేరు. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి? కాలిపోకుండా ఉండాలనంటే ఒక్కటే పరిశుద్ధత. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లివర్లు పాడైపోయినాయి. డాక్టర్ ఏమంటాడు? నువ్వు బతకాలంటే ఏం మానేయాలి? మందు మానేయాలి. నువ్వు బతకాలంటే ఆహారం మానేయాలి. దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుడు కూడా చెబుతున్నాడు, నువ్వు బ్రతకాలంటే పాపం మానేయాలంతే. ఇంకా పాపం చేస్తూ నేను తాగుతూనే ఉంటానండి, నా లివర్ పాడవకుండా బాగు చెయ్యండి అంటే డాక్టర్ ఏమంటాడు? నా వల్ల కాదు, నా వల్ల కాదు. నేను ఇంకా మటన్ తింటానండి, నేను ఇంకా అది తింటాను, ఇది తింటాను, నాకు బీపీలు షుగర్లు పెరగకుండా చూడాలంటే డాక్టర్ ఏమంటాడు? నా దగ్గరకు ఇంకొకసారి రావద్దు. ఈరోజు డాక్టర్లు కూడా తిట్టేస్తున్నారు, గట్టిగా ముఖం మీద తిడుతున్నారు వాళ్ళు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు డాక్టర్లు ఏ మాట అన్నారు, దేవుడు అదే మాట అంటాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, నా దగ్గరకు రావద్దు. మనం పాపములో ఉంటే
దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలే. ఈరోజు మీరు కూడా కాలిపోకుండా ఉండాలనంటే రెండవదిగా దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే మోషే నీ పాద రక్షణలు విడిచిపెట్టేయి, నేనున్న స్థలము. ఒకవేళ దేవుడు నిజంగానే చెప్పుల గురించి మాట్లాడుంటాడు అక్కడ? అమ్మ, చెప్పులు చూచేవాడే కాదనుకుంటున్నాను నేను. మరి ఏం చూచాడు? దేవుని ప్రియ విశ్వాసులరా, బహుశా చెప్పులే కావచ్చు. అది కాళ్ళకున్న చెప్పులు కాదు, అతను హృదయానికున్న చెప్పులు. కాళ్ళకున్న చెప్పులు అయితే కాదు, కానీ అతను హృదయముకునే పాపం అనే చెప్పు. ఆ చెప్పు విడిచిపెట్టే ఇక్కడికి వచ్చే పరిశుద్ధంగా ఉండు. పరిశుద్ధంగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే మోషేను ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, మీ జీవితం మారాలి అని ఇప్పటి వరకు ఎలా ఉన్నదో అలాగున కాకుండా, ఎందుకంటే మనం ఎక్కడికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా, అపోలో హాస్పిటల్కి వెళ్ళండి, కేర్ హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, యశోదాకి వెళ్ళండి, లేకపోతే రాజమండ్రిలో ఉంది ఏంటది బొలునేనికి వెళ్ళండి, తణుకులో ఉంది ఏంటది యాపిల్, లేకపోతే ఆరెంజ్, బనానా, మీరు దేనికి వెళ్ళినా దేవుని ప్రియ విశ్వాసులరా, ఆకాశముకి ఎక్కినా లేకపోతే నడి మధ్య సముద్రములో దాగినా ఏం చేయలేరంట? తప్పించుకోలే. దేవుని ప్రియ విశ్వాసులరా, రెండు, ఆ పొద కాలిపోలేదు, ఎందుకంటే అది పరిశుద్ధముగా ఉన్నది. మూడు, నేను త్వరగా సమయం ఎక్కువైంది కాబట్టి నేను ముగించేస్తూ ఉన్నాను. మూడవదిగా వాక్యాన్ని చదువుకుందాం. 4వ వచనాన్ని చదవండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమ నుండి మోషే 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 అని అతనిని పిలిచెను. చాలండి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ పొద నడిమ నుంచి మోషే మోషే అని మోషేను పిలిచాడు. అయ్యగారు అన్నారు, ఆ పొద కాలిపోకుండా ఉండడానికి మూడవ కారణం ఏంటంటే, ఆ పొదలో ఎవరి స్వరం ఉంది చెప్పండి? దేవుని స్వరము ఉన్నది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ పొదలో దేవుని స్వరము ఎక్కడ ఉంటుందో అక్కడ వారు కాలిపోరు, అక్కడ వారు మండిపోరు, వారు వెలుగుతూనే ఉంటారు. దేవుని స్వరమును వినలేరు వారు మాత్రం కాలిపోతారు. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని స్వరము అంటే దేవుని వాక్యమే. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు వినాలి, దేవుని వాక్కును మీరు వినాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని స్వరాన్ని మీరు వినాలి. దేవుని వాక్కును ఒకవేళ మీరు వినలేకపోయినట్లయితే, దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మనిషి స్వరం విని, ఈరోజు చాలామంది అంటారు, సినిమాలో ఆ డైలాగు చూసి నేను మారాను, లేకపోతే ఆ రైటర్ రాసిన ఆ రాత చూసి నేను మారాను, లేకపోతే ఇదిగో ఈ వచనం చూసి నేను మారాను అని చాలామంది చెబుతూ ఉంటారు. డబ్బుల కోసం రాసినవి. దేనికోసం రాశారు? డబ్బు లేకుండా డైలాగులు రాయమనండి, డబ్బులు ఇవ్వకుండా సినిమా తీయమనండి, డబ్బులు ఇవ్వకుండా యాక్ట్ చేయమనండి, ఎవరు చేయరు. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని ప్రియ సంగమా, ఇదిగో దేవుని వాక్యమే, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని స్వరమే, ఇదిగో ఆయన మన కొరకు ఇచ్చిన గొప్ప బహుమానము. కొంతకాలము ఈ వాక్యము దాచబడింది. దేవుని ప్రియ విశ్వాసులరా, దీనికి వెళ్ళలేదు. మన చేతుల్లో దేవుని ప్రియ విశ్వాసులరా, అచ్చు వేసేవారు ఏం చేస్తారంటే, ఒక 200, 300, 400 వారు అచ్చు వేసి మనకి ఇస్తూ ఉంటారు. అది దాని వెల కాదు. దేవుని ప్రియ విశ్వాసులు, దాని విలువ కాదు. అది కేవలం నేను అనుకుంటాను, అట్టా పుస్తకాల విలువ అంతే. అది అందులో ఏముందో దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ మాటలకు విలువ కట్టలేరు. దేవుని ప్రియ విశ్వాసులరా, మనం పాడుకుంటూ ఉంటాం, తేనె వంటిది జుంటే తేనె వంటిది. దేవుని ప్రియ విశ్వాసులరా, బంగారము కన్నా రత్న రాసుల కన్నా కోరదగినది, బంగారము కన్నా విలువైనది, రత్నరాసుల కన్నా విలువైనది. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని స్వరము, దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ స్వరాన్ని మీరు వింటూ ఈరోజు చాలా సంఘాలు కొట్టుకుంటున్నాయి.
యూట్యూబ్లో చూస్తే, ఫేస్బుక్లో చూస్తే దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయా సంఘాల వారు ఒకరంటారు స్వస్థతలు లేవంటారు, ఒకరంటారు దొంగ మనుషులను పెట్టి దేవుని ప్రియ విశ్వాసులరా పేరు పెట్టి పిలుస్తున్నాము అని కొందరు చెబుతారు, కొందరేమో ఇదంటారు, కొందరు అదంటారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలా సంఘాలు ఇలాగే పెరిగిపోతున్నాయి. జానయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, జానయ్య గారు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముదునూరుపాడు స్వస్థతశాలను స్థాపించిన స్థాపకులు జానయ్య గారు. గట్టిగా చెప్పకూడదా? దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ స్వస్థతశాలకు ఎవరినైనా ఆహ్వానిద్దామని వెళ్ళామనుకోండి, ఎమ్మెల్యే గారిని కానీ, మినిస్టర్ గారిని కానీ, అంతకంటే పైవారిని కానీ, దేవుని ఏ మతస్థులనైనా కూడా వారందరూ ఏం చెప్తారో తెలుసా? తాడేపుల్గూడెం అధికారుల దగ్గరికి వెళ్తే మన తాడేపుల్గూడానికి ఖ్యాతి తెచ్చిందండి ఈ శాల అని వారు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. దేవుని ప్రియ విశ్వాసులు, వైజాగ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉండేవి. వైజాగ్ కాదు, దేవుని ప్రియ విశ్వాసులరా, శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ బస్సులు ముదునూరుపాడు స్వస్థతశాలకు దేవుని ఎక్కడెక్కడ నుంచో వచ్చేవారు ఈ స్వస్థతశాలకు. దేవునికి స్తోత్ర. జానయ్య గారు దేవుని ప్రియ విశ్వాసుల స్వస్థతశాల స్థాపించిన జానయ్య గారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, స్వస్థత చాలా సులువు అన్నారు. సంఘాలు స్వస్థతల మీద కట్టకూడదు అన్నారు. సంఘం దేని మీద కట్టాలంటే మరి దేవుని ప్రియ విశ్వాసులరా, సంఘం వాక్యము మీద కట్టాలంతే. దేని మీద కట్టాలి? వాక్యము మీద సంఘాన్ని కట్టాలంతే. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే నిర్మోహమాటంగా నేను చెప్పగలను, చనిపోయిన వారిని బ్రతికించిన శాల ఏ శాల? ముదునూరుపాడు స్వస్థతశాల. దేవునికి స్తోత్రం. చనిపోయిన వారు ఇక్కడ బ్రతికారు. ఏ వ్యాధి అయినా, ఎయిడ్స్ వ్యాధి అయినా, క్యాన్సర్ వ్యాధి అయినా, అది ఏ వ్యాధి అయినా ఇక్కడికి వచ్చి స్వస్థపడి వెళ్ళిన వారు. దేవునికి స్తోత్రం. అంత స్వస్థతలు జరిగిన స్థలంలో జానయ్య గారు చెప్పిన మాట, స్వస్థత మీద శాల కట్టకూడదు, స్వస్థత మీద సంఘాన్ని కట్టకూడదు. దేని మీద కట్టాలి? వాక్యం మీద కట్టాలి. ఈరోజు చాలామంది అద్భుతాల మీద సంఘాలు కట్టేస్తారు. చాలా పెద్ద సంఘాలు అయిపోతాయి, కానీ సంఘాలు ఏమైపోతాయి? అలాగే కూలిపోతాయి. కట్టేస్తారు, త్వరగా పెరిగిపోతాయి సంఘాలు. జనాలు దేవుని ప్రియ విశ్వాసులరా, సినిమా ఓపెన్ అయితే ఎలా వెళ్తారు, జనాలు అలాగే పరిగెడతారు. కొన్ని రోజులు అయితే ఏమైపోద్ది అంటే మళ్ళీ సినిమా వేసినా మళ్ళీ చూడరు. ఈరోజు మరలా వారు వచ్చిన, ఎందుకంటే వారు సంఘాన్ని దేని మీద కడదాకా చూస్తున్నారు? స్వస్థతల మీద, అద్భుతాల మీద, ఆశ్చర్యాల మీద, దేవుని ప్రియ విశ్వాసుల పాటల మీద, వాటి మీద, వీటి మీద సంఘం నిలబడదు. దేని మీద నిలబడుతుంది సంఘం? వాక్యం మీద నిలబడుతుంది అంతే. దేవునికి స్తోత్ర. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. ప్రభు నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీ అని ఎడలా. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీ అని ఎడలా. బహుకాలము క్రితమే నేను నశించియుందునయా. నీ ఆజ్ఞలను బట్టి తలదాల్తును, నీ ఆజ్ఞలను బట్టి తలదాల్తును. ప్రభు నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. ప్రభు నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం. శ్రమ కొలిమిలో బ్రతికించేది ఏంటి చెప్పండి? ఆ పొద కాలిపోకుండా దేవుని ప్రియ విశ్వాసులరా మండుచు ఉండడానికి ఆ పొదలో మూడవదిగా ఏముంది? దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని దాచుకోండి మీ హృదయంలో. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోండి. దేవుని ప్రియ విశ్వాసులరు వాక్యాలు వింటున్నారు, వాక్యాలు ఎక్కువగా వింటున్నారు, వాక్యాలు ఎక్కువైపోయాయి. దేవుని ప్రియ విశ్వాసులరు మీ హృదయాల్లో వాటిని దాచుకోవాలి. శాలకు చాలామంది వస్తారు. దేవుని ప్రియ విశ్వాసం కొంతమందే కూర్చుంటారు, కొంతమందే వాక్యాన్ని వింటారు. విన్నవారిలో కొంతమందే వాక్యాన్ని దాచుకుంటారు.
శ్రమ వచ్చినప్పుడు మరికొంతమంది దాన్ని ఏం చేస్తారంటే నెమరు వేసుకుంటారు. నెమరు వేసుకునే వారికి ఏ ఆశీర్వాదం అంట? 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతలుగా. 1 కేజీ బంగారం తీసుకురండి, 30 దంతులుగా మీకు ఇస్తానంటే ఏం చేస్తారు అమ్మ? మొత్తం ఊడ్చి ఎన్ని అంతలంట? 30 అంతులు. దేవుని ప్రియ విశ్వాసుల 60 అంతులు అంటే మనం తెచ్చిన దానికి, మనం తెచ్చుకున్న దానికి 100 అంతలుగా కూడా. ఎవరంటే వాక్యాన్ని నెమరు వేసుకున్నవారు. వాక్యాన్ని వింటే సరిపోదు, వాక్యాన్ని ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. 4వదిగా ఎందుకు ఆ పొద కాలిపోలేదు? వాక్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతను చూచినప్పుడు అగ్ని వలన. చాలండి. దేవుని ప్రియ విశ్వాసులరా, మీరు సగం మింగేస్తున్నారు చదివేటప్పుడు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై. ఆ పొదలో ఎవరున్నారంట? యెహోవా దూత. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా దూత, దేవుని దూత, దేవదూత, దేవుని ప్రియ విశ్వాసులరా ఆ పొదలో ఉంది. దూతలంటే ఎవరు? దూతలంటే ఎవరు? రాయబారులు దూతలను అంటారు. అంటే వార్తను మోసేవారు దూతలు అంటారు. దేవుని వార్త అనుకోండి, అది ఎవరు? దేవుని దూతలు. దేవుని వార్త అయితే దేవదూతలు అవుతారు అంతే. దేవుని వార్తను ఎవరైతే మోస్తారో, దేవుని ప్రియ విశ్వాసులరా, నేను మీ మధ్యన నిలవబడిన ఒక దేవదూతను. దేవునికి స్తోత్రం. నేను ఎవరి వార్త మోస్తున్నాను? నా వార్త ఏమి? దేవుని వార్త. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరైతే దేవుని వార్త మోస్తారో వారు దేవదూతలు. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవదూతలు ఉన్నారు. నిజమైన దేవుని సేవకులతో ప్రార్థనలు చేయించుకోండి, దేవదూతలతో ప్రార్థనలు చేయించుకోండి. 2 మీరు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఈ వార్త, నేను మీకు వార్తను ఇచ్చాను. ఏ వార్త? దేవుని వార్తను మీకు ఇచ్చాను. మీరు దీన్ని ఇంటికి తీసుకెళ్ళి మోసారనుకోండి, మీరేమైపోతారు? దేవదూతలే. ఏ వార్తను మోయాలి అమ్మ? దేవుని వార్త మోస్తేనే. కొంతమంది ఉంటారు పనికిరానివన్నీ మోస్తూ ఉంటారు. సంఘాల్లో కొన్ని మోసేవారు ఉంటారు కదా, ఈ సంఘంలో నుంచి ఆ సంఘంలోకి, ఆ సంఘంలో నుంచి ఈ సంఘంలోకి. ఒక బ్యాచ్ ఉంటుంది, వారు దేవుని మాటలు తప్ప మిగతాయి అన్నీ మోస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మా తాతయ్య గారు ఒక పాట పాడేవారు. ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన శక్తికే చేరేను సనిగాడు. ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన శక్తికే చేరేను సనిగాడు. మెలుకోగనుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. గోడలకు చెవులుండు ప్రియులారా, బహు గోలగుచుండు ప్రియులారా. ప్రక్కనే ఉన్నాడు పగవాడు, శక్తికి చేరాడు అమ్మా శనిగాడు. నా పేరు సన్నీ అన్నమాట, ముద్దు పేరు సన్నీ. నన్ను మా నాన్నగారు కానీ, మా అమ్మగారు కానీ, మా తాతయ్య గారు కానీ అందరూ సన్నిగా అని పిలిచేవారు. పక్కనే ఉన్నాడు శనిగాడు అంటే నాకు సన్నిగాడు అన్నట్టు వినబడేది. నా గురించి ఏమైనా పాడుతున్నారేమో అని చాలా అటెన్షన్గా చూసేవాడిని. నన్ను ఎందుకు ఇలాగ ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్నట్టుగా చూసేవాడిని. అలా చెబుతూ గోడలకు చెవులుండు ప్రియులారా, బహు గోల. చిన్నప్పుడు మాకు తెలియని వయసులో నాకు 2 అనుమానాలు ఉండిపోయాయి. పడుకోవాలంటే భయం వేసేది. ఏంటంటే, ఒకటి ఈ మాట ఏంటి? గోడలకు చెవులు. 2 ఆలౌట్ యాడొచ్చి తెలుసమ్మా? పడుకున్నాక ఆలౌట్ ఏం చేస్తుంది? కప్పలాగొచ్చి ఆ పురుగులను తినేస్తుంది. అంటే చిన్నప్పుడు ఒక 6, 7, 8 సంవత్సరాల వయసులో నిజంగానే పడుకున్న కప్ప వస్తుందా అని ఒక అనుమానం. తర్వాత గోడకు చెవులు ఉంటుందా? చిన్నపిల్లలకి తెలియదు కదా, గోడలకు చెవులు ఉంటాయా అని దేవుని ప్రియ విశ్వాసుల అనుమానం. అది పెరిగే కొద్దీ ఏమవుతుంది? అప్పుడు మనకు తీరుతుంది. అప్పుడు నాకు పెరిగే కొద్దీ అర్థమైంది ఏంటంటే, గోడలకు చెవులు కాదు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు గోడలు కూడా మాట్లాడేసే రోజులు వచ్చేసాయి, గోడలు కూడా చూసే రోజులు వచ్చేసాయి, గోడలు కూడా దేవుని ప్రియ విశ్వాసుల గాలి పీల్చే రోజులు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అట్టివారు అంటే ఆ వార్తలు మోసేవారు దేవుని దూతలు కారు. దేవుని ప్రియ విశ్వాసుల దేవుని దూతలు అంటే ఏ వార్త మోయాలి? సువార్త ఒకటి మోయాలి. సువార్త అంటే మంచి వార్త, దేవునికి సంబంధించింది ఏదైనా మంచి. ఆయన మరణం కూడా మంచి శుక్రవారం. ఎవరైనా చనిపోతే మంచి అంటామా? ఆయన మరణం కూడా మనకి మంచే, ఆయన మరణం కూడా మనకు సువార్తే. దేవునికి స్తోత్ర. ఆయన వార్తను మోసేవారుగా, సువార్త దేవుని ప్రియ విశ్వాసులరా మీరు మోసేవారుగా, దేవుని దూతలుగా, దేవదూతలుగా ఇక్కడ నుంచి వెళ్ళిన మీరు దేవుని సువార్తలు మొయ్యాలి, దేవుని వార్తను మొయ్యాలి. ఈ ఫోన్లో లేకపోతే మీకు అందినంతలో స్టేటస్లు పెట్టడమో, లేకపోతే ప్రైజ్ లార్డ్ అని చెప్పడమో, మరణాత అని చెప్పడమో, లేకపోతే ఏదో ఒక వార్త, ఏదో ఒక చిన్న సువార్త, అది ఎక్కడో దిక్కున ఎప్పుడో ఒకప్పుడు దేవుని ప్రియ విశ్వాసులు ఆ వార్త ఏం చేస్తుంది? అలా ఎవరో ఒకరు చేయబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం అంతే. అలా చేయకపోతే ఈరోజు మారే అవకాశం లేదు. అలా మారడానికి దేవుని ప్రియ విశ్వాసులరా, మార్పు చెందడానికి దేవుని ప్రియ సంగమా, దేవుని ప్రియ విశ్వాసులరా, నేను ఒక స్టేటస్ పెడతాను. యూట్యూబ్ ఛానల్ జాన్ గ్లోరియస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అప్పుడప్పుడు అందులో నేను చిన్న చిన్న షార్ట్స్ పెడతా ఉంటాను. జాన్ గ్లోరియస్ అనే యూట్యూబ్ ఛానల్ ఒకసారి పెట్టాను. పెడితే దేవుని ప్రియ విశ్వాసులరా, ఒక పోలీస్ దేవుని ప్రియ విశ్వాసులరా ఆ స్టేటస్ చూసి నాకు చాలా, అంటే పోలీస్ అంటే మాకు చాలా ఈ చికాకులతో వీటితో ఉంటామండి, చాలా మనసు గలిబిలిగా ఉంటుంది. ఒకసారి మీ స్టేటస్ విన్నాను నేను. ఆ స్టేటస్ విని ఏదో తెలియని ఆదరణ నాకు కలిగింది. నా గురించి కూడా ప్రార్థన చేయండి అన్నారు ఆయన. దేవునికి స్తోత్ర. సిఐ గారే. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని ప్రియ సంగమ ఇప్పటికీ ఆయన ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు. నేను నమ్ముతాను ఏదో రోజు ఆయన బాప్తీసం తీసుకుంటారు అంతే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని విషయంలో స్వార్థ చెప్పడానికి సిగ్గుపడకూడదు. బయటికి వెళ్ళామనుకోండి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడానికి, లేకపోతే మరణాత అని చెప్పడానికి ఏం పడతాం అమ్మా? సిగ్గుపడతారా పడరా? ఎందుకు పడరు? సిగ్గుపడతారు. దేవుని ప్రియ విశ్వాస సిగ్గుపడవలసినది కాదు, సిగ్గుపడడానికి లేదు. దేవుని ప్రియ విశ్వాస మనం దేవుని దూతలుగా మనం ఉన్నప్పుడు ఆయన దూతలను ఆయన కాలిపోయేటట్లుగా చేసేవాడు మోషే. ఎవరు చెప్పండి? దేవుని దూత. ఫరోకి దేవుని ప్రియ విశ్వాసుల దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్య ఒక దూత. ఈరోజు మీ కుటుంబానికి కూడా మీరు దూతలుగా ఉంటే మీ కుటుంబాన్ని మీ బట్టి ఆయన కాలనివ్వకుండా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్ర. ముగించేస్తున్నాను. ఆఖరిగా దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ పొద మండుచున్నది. ఆ పొద మధ్యలో దేవుని ప్రియ విశ్వాసులరా అగ్నితో నింపబడి ఉన్నది. దేవుని ప్రియ విశ్వాసులరా, అయ్యగారు అన్నారు అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మేడగదిలో దేవుని ప్రియ విశ్వాసులరా అగ్ని వారి మధ్యకు వచ్చింది. 125 మంది దేవుని ప్రియ విశ్వాసులరా అక్కడ ఉండగా 120 మంది మధ్యలోనికి అగ్ని వచ్చింది. అగ్ని ఎప్పుడైతే వచ్చిందో వారు దేంతో నింపబడ్డారంటే ఆత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో వారు నింపబడిన వారై అన్య భాషలతో దేవుని ప్రియ విశ్వాసులరా వారు భాషలు మాట్లాడారు. దేవునికి స్తోత్ర. ఈరోజు మనం కూడా కాలిపోకుండా ఉండాలనంటే మనము ఈ కడవరి దినాలలో దేనితో నింపబడాలి చెప్పాలి? దేంతో నింపబడాలి? 4 ఆత్మలు మా తాతయ్య గారు చెప్పేవారు. పరిశుద్ధాత్మ లేక దైవాత్మ, 2 సొంత ఆత్మ, దురాత్మ, భ్రమపరుచు ఆత్మ. కొన్ని భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి, కొన్ని సొంత ఆత్మలు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి. మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని ప్రియ విశ్వాసులరా ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలాగైతే అద్భుత క్రియలు కార్యములు చేశారో వారు శ్రమ పెట్టుకొలది వారు విస్తారముగా ఏమయ్యారంట? ప్రబలిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మతో నింపబడుట. దేవుడు అన్నాడు ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఈరోజు మీరు కూడా మీలో ఆత్మ ఉంటే దేవుని ప్రియ విశ్వాసులు మీరు ఎవరు మనుషులు చెప్పాలి? ఎవరు అంటున్నారు? నేనా దేవుడా? దేవుడు అంటున్నాడు. మరి మీలో ఆత్మ ఉందా లేదా?
మీకు మీరు ప్రశ్న వేసుకోండి. ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? దేవునితో సహవాసములు గడిపి ఆయనలో ఉండి. దేవుని విశ్వాసులరా, దేవుడు తన ఆత్మతో కడవరి దినములలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. ఆయన ఆత్మతో నింపబడిన వారిని బహుబలముగా వాడుకొనబోతున్నాడు. ఆయన శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునను యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, చపలకూడదా, జెరుబాబెలును అడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలును అడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని. చెప్పకూడదా? నా ఆత్మ ద్వారా దీని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలును అడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలును అడ్డగింపను, ఇంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెను, ఇంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెను. దేవునికి స్తోత్ర. చేతులు పైకెత్తి చెప్పకూడదా? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, 5 విషయాలు ఆ పొదలో నేను మీకు చూపించాను. పొద మండుచున్నది కానీ పొద కాలిపోలే. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒక మనిషి ఒక ఉద్యోగం మాని కొత్త ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎంత ఆలోచిస్తాడండి అమ్మా? చెప్పాలి. ఒక ఉద్యోగం మానేసి, ఒక పని మానేసి, ఒక వృత్తి మానేసి ఇంకో వృత్తిలోకి వెళ్ళాలంటే ఎంత ఆలోచిస్తాడో. మోషే ఒక పనిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ పని మానేసి ఇంకో పని దేవుడు చూపించాడు. వెళ్ళాలంటే నేను ఉండగలనా లేనా అని ఎంత ఆలోచించాడో. దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. మోషే, నీ ఆఖరి 40 సంవత్సరాలు, కొంచెం ఈ వాయిస్ అవుతుంది, ఆఖరి 40 సంవత్సరాలు దేవుని ప్రియ విశ్వాసులరా, నీ జీవితం మండుతాదేమో కానీ నీవు కాలిపో. ఈరోజు మనం కూడా దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని వాక్యమును విన్నవారులరా, శ్రమల ద్వారా మీరు కాల్చబడిన, శ్రమ ద్వారా మీరు మండిన, దేవుడు మిమ్మల్ని కాలనివ్వకుండా చేయబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడు అంటే ఇదిగో వీటిని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని మందిరంలో ఉండాలి. 2, దేవుని ప్రియ విశ్వాసులరా, మీరు పరిశుద్ధ అంతస్తు కలిగిన వారై ఉండాలి. 3, వాక్యము మీతో ఉండాలి. 4, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవదూతల వలె దేవుని వార్తను మోసేవారి వలె ఉండాలి. 5, పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుడు మిమ్మలను కూడా మండుచున్న పొదవలే ఆయన మండించి వెలిగించి, దేవుని ప్రియ విశ్వాసులరా, కాలకుండా దేవుడు మిమ్మలను నిత్య వెలుగులో, నిత్య దేవుని ప్రియ విశ్వాసులరా రాజ్యములో, నిత్య అంతస్తులోనికి జ్యోతిర్మయులుగా దేవుడు ప్రవేశింపచేయునుగాక. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చెప్పబడిన మాటలు బట్టి వందనములు దేవా, స్తుతులు తండ్రి, స్తోత్రములు దేవా. ఇదిగో పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదయ్యా. ఎందుకు కాలిపోలేదు దేవా? ఇదిగో మోషే 40 సంవత్సరాలు కూడా మండాడు కానీ కాలలేదు దేవా. ఇదిగో మా తండ్రి, మీరు ఎలాగున మోషేను ఒప్పించారు 40 సంవత్సరాల పనికి, ఇదిగో ఈ ప్రత్యక్షతను బట్టే మీరు ఒప్పించారు
దేవా ఇదిగో మా తండ్రి ఆ ప్రత్యక్షతలో మోషే ఎలా ఉండాలో మీరు చెప్పారు. ఈరోజు మేము కూడా అలాగును ఉండునట్లుగా దేవా మేము కూడా కాలకుండా మా తండ్రి మండుతూ ఉండేవారుగా, వెలిగింపబడేవారుగా, ప్రజ్వలింపబడేవారుగా, ప్రజ్వల జ్యోతులుగా ఉండు సహాయం దేవా మాకు అనుగ్రహించి మహిమను, ఘనతను, కీర్తి, ప్రభావములను పొందుమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.